గౌరవ ఐపోలవరం మండల కుటుంబ సభ్యులకి నా యొక్క నమస్కారం. ఐపోలవరం మండలంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఫ్రీ బస్ పథకం అనేది చాలా మంది మహిళలు లబ్ధి పొందడం లేదు. వారి కోసం దయించి ఇక్కడ మహిళలు చాలా మంది కష్టపడి వాళ్ళ కుటుంబ జీవనోపాధికి కారణం అవుతున్నారు. ఆర్థిక స్తోమత సమానత్వానికి వాళ్ళు దోహదపడుతున్నారు. కాబట్టి అంటే కష్టపడి బతికే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ జీవనోపాధి కోసం వాళ్ళు ఇదే రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్నారు. వారికి మీరు ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు రవాణా సదుపాయం మీరు కల్పించలేకపోవడం వల్ల వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత భాగం రవాణాకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయించి ఈ సమస్యను ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని ఏ సామాజిక వర్గాలు అయినప్పటికీ ముఖ్యంగా నా జాతికి సంబంధించిన బిడ్డలు కూడా కష్టపడి బతకడానికి పొద్దున లేచి పనికి వెళ్ళాలి అంటే ఏదో ఆటో కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితిలో ఉంటుంది. సకాలంలో వాళ్ళు పనికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు సంపాదించుకునే సంపాదన కూడా గండి పడుతుంది. కాబట్టి ఆటో సోదరులకి ఇబ్బంది లేకుండా పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయేటప్పుడు ఒక బస్సు, సాయంత్రం ఇంటికి రావడానికి ఒక బస్సు అయినా సరే ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వీళ్ళకి అందించాల్సిందిగా కోరుతున్నారు. దీనికి ప్రత్యేకమైన డిమాండ్ ఏమీ లేదు. కానీ వివిధ రకాలుగా ప్రజలు మాట్లాడుకుంటారు, రోడ్డు బాగాలేదు కాబట్టి బస్సు ఇవ్వలేదు అంటున్నారు. సార్ మీరు రోడ్డు తర్వాత వేసినా పర్వాలేదు, ప్రస్తుతానికి బతకడానికి ఆదాయం అవసరం కాబట్టి ఆ ఆదాయం సంపాదించుకోవడానికి రవాణా అవసరం కాబట్టి ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని మా ఐపోలవరం మండలంలో బస్సు వెళ్ళగలిగిన చోటుకి 14 పంచాయతీలు ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి మీరు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులని ప్రజాప్రతినిధులు కోరుతున్నాను. ఇట్టి విషయంపై ప్రజలందరూ కొంచెం ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క ఆలోచనని మీ యొక్క సలహాలు సూచనని నాకు అందిస్తే మీ ద్వారా లిఖితపూర్వకంగా నేను సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయాన్ని ఈ అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టి ఈ సమస్య పరిష్కరించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్తున్నాను. దీనికోసం మీరు అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను.